విజయవాడ లయోలా కళాశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కడక్నాథ్ కోడి లోకల్ పౌల్ట్రీ బీడ్స్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దేశీయ కోడి జాతుల విశేషతలు, పోషక విలువలను వివరించారు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే అవకాశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా కడక్నాథ్ కోడి ప్రత్యేక గుణాలు కలిగి ఉండి రైతులకు మంచి ఆదాయ వనరుగా నిలుస్తుందంటున్న అధ్యాపకులతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్ర లయోలా కాలేజ్ లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. అయితే ఈ ఎగ్జిబిషన్ సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక ఆకర్షణీయమైన అగ్రికల్చర్ అని పెట్టడం జరిగింది. ఇక్కడ కోళ్ళని డిస్ప్లే చేశారు. అంటే మనం చూసుకుంటే పుంజు, డేగా, నెమలి అనే కోళ్ళు ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఒక అద్భుతమైన కోడి కూడా మన దగ్గర ఉంది. ఇది కడక్నాథ్ కోడి అంట. దీనికి సంబంధించి ఒక ఫామ్ అనేది పెద్ద ఫామ్ ఉంది. కోడి అంతరించిపోతున్న కోడల్లో ఒక మొదటి కోడి, చాలా వరకు రేర్ పక్షి అని కూడా చెప్పుకోవచ్చు. దీని మీట్ కూడా దాదాపు కేజీ 900 to 1000 రూపీస్ ఉంటుంది. అంత కాస్ట్లీ కోడిని వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ దీనికి సంబంధించి కూడా ఆ కోళ్ళని పెట్టి, అంటే ఈ కోడికి సంబంధించి బ్రీడ్కి సంబంధించి చాలా తక్కువ బ్రీడ్స్ ఉంటాయని ఈ కోడిని పెట్టి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. కల్చర్ ఇన్ఫర్మేషన్లో అంటే కాకుండా బాతులు, కోళ్ళు, అంటే జాతులు, అంటే ఏమేమి జాతులు ఉన్నాయో జాతుల కోళ్ళని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అసలు? సరే, ఈ కోడ్ అయితే దీని బ్రీడ్ వచ్చేసి ఫస్ట్ కడక్నాథ్ బ్రీడ్ అంటాం సార్ మేము. ఇది వచ్చేసి బాడీ అనేది బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట. లెగ్స్, ఐస్ కూడా బ్లాక్ కలర్ ఉంటాయి అనమాట. దాని మీట్ కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. దీనికి మెడిసినల్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది అంటే మేము దీన్ని చికెన్ పర్పస్గా వాడతాం అనమాట. ఎక్కువగా మనం అంటే కటింగ్ చేసి మా లెక్చరర్స్గా అంటే కాలేజ్ మా వాళ్ళకి మీట్ కింద ఇస్తాం అనమాట. ఇది వచ్చేసి కడక్నాథ్ బ్రీడ్. అంటే దీని మీట్ వచ్చేసి 800 to 1200 ఉండేది అనమాట. ఇది అనేది రేర్ అనమాట. అది ఎక్కువ రేర్. ఇది అనేది మాకు మా అగ్రికల్చర్ వాళ్ళ ల్యాండ్లో ఫామ్ ఉందన్నమాట. మా ఫామ్లో వచ్చేసి ఈ బ్రీడ్స్ పెంచుతున్నాం అనమాట. ఇవి వచ్చేసి లోకల్ బ్రీడ్స్. ఇది వచ్చేసి కడక్నాథ్ బ్రీడ్ అనమాట. అవి ఏమో సిల్కీ బ్రీడ్స్. ఇవి వచ్చేమో డక్స్. ఇవి వచ్చేసి ఆ సిల్కీ బ్రీడ్స్ అనేవి కూడా రేర్ బ్రీడ్స్. అవి ఈ రెండు కూడా. అయితే చూసారు కదా, ఈ బ్రీడ్ కి సంబంధించి కూడా కోడి, అంటే ఇంత కాస్ట్లీ కోడిని కూడా మనం ఎప్పుడు చూస్తుంటాం. నార్మల్ గా కోళ్ళు అంటే మనం కేజీ 100 రూపీస్ 200 రూపీస్ అని, ఇంత కాస్ట్లీ బ్రీడ్ అని ఎందుకు అన్నామంటే కూడా తను చెప్పిన దాని ప్రకారం ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఇటువంటి పక్షి. అంటే ఇటువంటి పక్షికి సంబంధించి హెన్స్ లో ఇటువంటి ఎక్కువ మెడిసినల్ వాల్యూ ఉండడం వల్ల ఈ కోడికి అంత డిమాండ్ అని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్ తో బిందు, YK న్యూస్, విజయవాడ.